ఈ సింబల్ కనబడ్డదండి, స్పిన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ సింబల్ కనబడ్డది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే వాటర్, ఇది రిన్స్ హోల్డ్, వాటర్ అనేది మీకు డ్రై అవ్వదు. ఇక్కడ వచ్చి మనం పాస్ చేస్తేనే డ్రై అవుతుంది లాస్ట్ మూమెంట్లో. నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. స్పిన్ దేనికి చెప్తానండి. ఇది 400 RPM అండి స్పిన్ స్పీడ్. కావాలంటే పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. ఈ సింబల్ కనబడుతుందండి. ఇది వాటర్ వాషింగ్ మొత్తం అయిపోతుంది సార్. వాషింగ్ 3 సార్లు రిన్స్ అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. లాస్ట్ మూమెంట్లో వాటర్ అండి మీకు డ్రై చేయదు, బట్టలు అలాగే ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తేనే వాటర్ మొత్తం డ్రై చేస్తుంది. అంటే మనం ఎప్పుడు బట్టలు ఉతుక్కున్నా మళ్ళీ స్పిన్ మోడ్ క్లిక్ చేసి అది చేసుకోవాలా? ఇప్పుడే ఇది కావాలనుకుంటే, ఇప్పుడు మనం సపోజ్ బయటికి వెళ్తున్నాం సార్, మనం వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఇప్పుడు బట్టలు అన్నీ స్మెల్ వస్తుంటాయి కదా, అందుకని వాటర్ అన్ని డ్రై చేయదు. ఓకే, అర్థమైందా? అప్పుడు స్పిన్లో మోడ్లో పెట్టుకుని బయటకు వెళ్ళిపోయి తర్వాత వచ్చి చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ లేకపోతే బట్టలన్నీ అలాగే ఉంటాయి కదండి, స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అందుకని వాటర్ అలాగే ఉంటాయి దీంట్లో, ఈ ప్రోగ్రాంలో అయితే. అర్థమైందా అండి? మళ్ళీ చెప్పండి. అర్థమైంది. ఈ టెంపరేచర్ అండి 60 degrees 95 degrees అస్సలు పెట్టమాకండి. ఓకే, దానివల్ల ఏంటంటే సెన్సార్స్ మొత్తం కాలిపోతుంది మిషన్. ఆ టెంపరేచర్తో పని ఉంది మాకు, అదే చెప్తుంది. ఓకే, దుప్పట్లు వేస్తాను కదండి, ఎక్కువ టెంపరేచర్ పెంచుకోండి. ఇది ఫ్రీ వాష్ అండి, చెప్పాను కదా. ఇందులో కూడా మనం కోల్డ్ వాటర్ అయినా వాడుకోవచ్చు, హీట్ వాటర్ అయినా వాడుకోవచ్చు. టెంపరేచర్ అనేది వేడి నీళ్ళ కోసమా? ఓకే అండి, చూపిస్తానండి. ఇది కోల్డ్ వాటర్ అండి. ఓకే, వాటర్ అంటే మీకు హీట్ అవ్వదు. ఇది 30 degrees అండి టెంపరేచర్, 40 degrees అండి, 60 degrees, 95 degrees. మనకి కావాలంటే పెంచుకోవచ్చు కూడా, లేకపోతే తగ్గించుకోవచ్చు. మినిమం ఎంతలో ఉండాలి? 60. చిన్నపిల్లల బట్టలు అయితే 60 ఉంటుంది, డిఫాల్ట్గా ఉంటుంది. డిఫాల్ట్గా అన్నీ ఉంటాయి సార్, మనకు కావాలంటే పెంచుకోవడానికి. ఓకే ఓకే. ఈ టెంపరేచర్లోనే మనకి ఫ్రీ వాష్ చూపిస్తున్నారు పి అని. ఇది ఫ్రీ వాష్ యాడ్ అవుతుందండి. రెండు వైపులు లిక్విడ్ వేసుకోవాలి కదా, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రీ వాష్లో 40 degrees ఇలా పెంచుకోవచ్చు మనం కూడా. అర్థమైందండి? ఇప్పుడు మన స్టీమ్ ఇప్పుడు కాటన్లో ఉందండి, స్టీమ్తో ఉంటే 2 hours 49 minutes ఉంది. ఇది ఇప్పుడు స్టీమ్ తీస్తే 2 hours 30 minutes వస్తుంది. అంటే స్టీమ్ లేకుండా చన్నీళ్ళతోనా? అవును, స్టీమ్ అంటే ఇది లాస్ట్కి ఒక వాషింగ్ అయిపోతుంది సార్, లాస్ట్ మూమెంట్లో లీటర్ వాటర్ తీసి వాటికి స్టీమ్ యాడ్ చేస్తుంది బట్టలకి. స్టీమ్ ఉంటేనేమో ఎక్కువ టైం పట్టిద్దండి, స్టీమ్ వద్దనుకుంటే మనకి తక్కువ టైం పట్టింది. యాక్చువల్లీ స్టీమ్ ఉండాలా ఉండకూడదా? స్టీమ్ అనేది మరి మీరు ఒకసారి వాషింగ్ చేసి బట్టి దాన్ని బట్టి తెలుస్తుంది. స్టీమ్ అనేది ఉండాలి. ఓకే, ఇది ఏంటంటే ఇది కరోనా టైంలో ఇచ్చారండి, ఇవన్నీ యాడ్ చేసాను ఫీచర్స్. స్టార్ట్ చేయాలన్నా ఇదే సార్, పాస్ చేయాలన్నా ఇదే. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు చైన్ లాక్ పెట్టాలన్నా ఈ రెండు బటన్స్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. చైన్ లాక్ పడుతుంది, ఏది నొక్కినా మనకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. ఓకే ఓకే, ఏది నొక్కినా ఏది పనిచేది, అదే ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇక్కడ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది, మళ్ళీ ఎక్కడ ఆగింది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చైన్ లాక్ తీయాలన్నా ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకోవాలి. చైన్ లాక్లో ఉందని మన సింబల్ అని వస్తుందా? ఇక్కడ సింబల్ చూపిస్తుంది, ఆ సింబల్ ఉందా? మనకి పడ్డదని ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే, అదే అడుగుతుందా? చైన్ లాక్ తీయాలన్నా ఈ రెండు ప్రెస్ చేసి తీసుకోవాలి. ఈ టెంపరేచర్ బట్టి ఉందా సార్, టబ్ క్లీన్ అనేది ఉంటుంది సార్. టెంపరేచర్ని 3 seconds పట్టుకొని ఉంచాలి. టబ్ క్లీన్ అంటే మొత్తం క్లీనింగ్ పౌడర్స్ ఉంటాయండి, ఈ మంత్లీ క్లీన్ చేసుకోవాలి. మిషన్లో చల్లేయాలి, చల్లేసి టబ్ క్లీన్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకోవాలి.
మొత్తం మిషన్లో బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా స్కేలింగ్ ఉన్నా మొత్తం పోగొడుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయా? ఇప్పుడు వాడినప్పుడు వస్తాయి కాబట్టి ఏం లేదండి, మీకు ఎక్కువ మిక్స్డ్ సాలిడ్ 100% సాటిస్ఫాక్షన్ కాటన్ ఆ రెండే ఎన్నున్నా అన్నీ ఆ రెండే వాడతాం. ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ మెయిన్. ఎక్స్ప్రెస్ ఏంటి చెప్పారు మర్చిపోయినది. తక్కువ మురుకున్న బట్టలు ఓకే ఓకే 1 టైం వేసుకున్నాం. మరి ఎక్కువ ప్లస్ బెటర్ కదా కాటన్ నార్మల్ కన్నా? ఎక్కువ ప్లస్ కాటన్ ఎక్కువ ప్లస్. కాటన్ ఎక్కువ ప్లస్ బెటర్. వాటర్ సేవ్ అవుతుంది, మీకు పవర్ సేవ్ అవుతుంది. ఏంటంటే బట్టలు వాషింగ్ క్వాలిటీ అంతగా రాదు. ఓకే అర్థమైందండి. ఓకేనండి. 4 years మిషన్ వారంటీ సార్, 10 years మోటార్ వారంటీ ఉంటుంది, 10 years ఇది సర్వీసింగ్ ఉంటుంది. స్పేర్ పార్ట్స్ ఏమి పోయినా 10 years వరకే మీకు ఉంటుంది. మరి ఇయర్లీ 6 months ఒకసారి అది జనరల్ సర్వీసింగ్ ఉంటుంది. జనరల్ ఫ్రీ ఎన్ని సర్వీసులు ఉంటాయి అంటే 4 years వారంటీ కదా సార్ మీది. 6 సర్వీసింగ్ 4 years లోపు 6 సర్వీసులు ఫ్రీయా? అది ఎప్పుడైనా చేర్చుకోవచ్చా? సెకండ్ 2 years తర్వాత చేర్చుకోవచ్చా? 2 years అయినా చేర్చుకోవచ్చు. మన కంప్లీట్ కూడా కాల్ కూడా బుక్ చేసుకోవచ్చు కావాలంటే. కాల్ బుక్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఒక పార్టీ పోయింది సార్, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటో ఇప్పుడు కాల్ బుక్ చేసుకుంటున్నాను. సేమ్ నాకు ఇప్పుడు దాకా సర్వీసింగ్ ఎవరు రాలేదు, జనరల్ సర్వీసింగ్. కాల్ బుక్ చేసుకుంటే కాల్ బుక్ అయితే ఇప్పుడు ఎలా వచ్చామో సేమ్ అలా టెక్నీషియన్ మొత్తం ఫ్రీగా వేస్తారా పార్ట్స్? 4 years వారంటీ ఉంటుంది కదా, 4 years ఏది పోయినా మీకు ఫ్రీగానే వేస్తాం. సర్వీసింగ్ కూడా ఫ్రీగా? సర్వీసింగ్ కూడా ఫ్రీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేమీ లేవండి. యాక్చువల్